హలో గైస్, నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన వాల్ పోస్టర్స్. సో ఫైనలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపించిన ఓజీ సినిమా నుంచి ట్రైలర్ అయితే వచ్చింది. దాదాపు 2 నిమిషాల మెయిన్ ట్రైలర్ వచ్చేసి 2 నిమిషాల 29 సెకండ్లు. ఆ 2 నిమిషాల 29 సెకండ్లు కూడా నాకు తెలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ అంటారు కదా, ఆ విధంగా ట్రైలర్ కూడా బ్లాక్ బస్టరే. బట్ ట్రైలర్ అనేది లేట్ వచ్చింది, నిన్న రావాలి యాక్చువల్లీ. ఏంటంటే నేను రాలేదు, ఈరోజు వచ్చింది, కొంచెం డిలే అయింది. అయినప్పటికీ నేను కళ్యాణ్ గారు బలవంతం పెట్టో భయపెట్టో నచ్చగిచ్చో ఏదో చేసి సుజిత్తో ట్రైలర్ అయితే చూపించాడు. పవన్ కళ్యాణ్ గారు చూశారు, అక్కడ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు చూసారు, అండ్ సోషల్ మీడియాలో కూడా ట్రైలర్ ఆల్రెడీ బయటికి రివీల్ అయింది. బట్ అయినప్పటికీ ట్రైలర్ మనం స్ట్రైట్గా మన ముందు మనం చూస్తే ఏదైతే ఎక్సలెంట్గా ఉంది. బొమ్మ బ్లాక్ బస్టర్ అనడానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ అయితే వచ్చేసింది. మెయిన్గా సినిమాకి సంబంధించి చిన్న స్టోరీ అయితే అర్థమవుతుంది. అదేంటంటే మాఫియా బ్యాక్డ్రాప్ స్టోరీ, గన్నులు కత్తులు మొత్తం ఇదే మాఫియా బ్యాక్డ్రాప్లు. సో పవన్ కళ్యాణ్ గారు మాఫియా డాన్గా లేదా గ్యాంగ్స్టర్గా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. కానీ ఏ కారణాల వల్ల తెలియదు, తను ఆ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయాక తిరిగి ఎవరైతే సత్యదాదా అని ఉన్నాడో అంటే ప్రకాష్ రాజ్, మరి ఈ సినిమాలో నాకు తెలిసి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఎందుకంటే సత్యదాదా వల్లే మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ గారు ఆ ఫీల్డ్లోకి వచ్చే అవకాశం ఉంది అన్నట్టు మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకో క్యారెక్టర్ ఏంటంటే మనకు లేడీ ఎవరైతే శ్రీయారెడ్డి ఉన్నారో, శ్రీయారెడ్డి గారి క్యారెక్టర్ గురించి నేను పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కూడా చెప్పడం జరిగింది. ఆమె లేడీ శివంగి అని చెప్పడం జరిగింది, పవర్ఫుల్ క్యారెక్టర్ అని చెప్పాడు. అలాగే తర్వాత ఇంకా అర్జున్ దాస్ ట్రైలర్లో మనకు 3 సార్లు కనిపించడం జరిగింది. మెయిన్గా 2 సార్లు బాక్సింగ్, ఒకసారి గన్తో కనిపించడం జరిగింది. నాకు తెలిసి అర్జున్ దాస్ పాత్ర కూడా ఈ సినిమాకి చాలా కీలకమయ్యే అవకాశం ఉంది. ఇక ఇమ్రాన్ హష్మి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇమ్రాన్ హష్మి క్యారెక్టర్ మనకు జస్ట్ ఆ గ్లింప్స్తోనే వేరే లెవెల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఫుల్ అయితే చూస్తున్నాడు, మంచి విలనిజం అయితే కనిపిస్తుంది. సో పవన్ కళ్యాణ్ గారి ధీటుగా ఇందులో మంచి క్యారెక్టర్ అయితే పోషించాడు. ఇక నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన స్వాగే వేరా. దానికి తోడు ఈ సినిమాలో ఇలాంటి స్టోరీస్ కళ్యాణ్ గారికి చాలా రేర్గా రావడం జరుగుతుంది. సో రేర్గా వచ్చింది, మరి రేర్గా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది ఖచ్చితంగా. ఏంటంటే సుజిత్ మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఏ విధంగా చూడాలనుకుంటున్నారు, తను ఏ విధంగా చూడాలనుకుంటున్నాడు, తను కూడా కల్ట్ ఫ్యానే కాబట్టి తన మైండ్లో పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా చూస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది, ఆడియన్స్ నచ్చుతుంది, అభిమానులకు నచ్చుతుంది అని చెప్పి మనోడు ఇమాజినేషన్ చేసుకొని ఆ ఇమాజినేషన్ని స్క్రీన్ ప్లే రూపంలో ప్రజెంట్ చేశాడు కదా. ఏదైతే 2 నిమిషాల 29 సెకండ్ల మన స్క్రీన్ ప్లే ప్రజెన్స్ ఉందో ఎక్సలెంట్గా ఉంది. మంచి మాస్ ఎలివేషన్ ట్రైలర్ ఉంటుంది కదా, పూర్తిగా 2 నిమిషాల 29 సెకండ్లు మంచి ట్రైలర్ని అయితే డిజైన్ చేశారు, మంచి కట్టింగ్ అయితే చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ట్రైలర్కి వెనకాల నుంచి ఆకట్టుకునేది ఏంటంటే బీజిఎం. సో ఏదైతే తమన్ ఉన్నాడో, తమన్ ఫస్ట్ నుంచి ఈ సినిమాకు మెయిన్ హైప్ తీసుకొచ్చిందంటే ఒకటి తమన్ మెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు సాంగ్స్ ఏ విధంగా తీసుకురావడం జరిగిందో ట్రైలర్లో కూడా బ్యాక్ సైడ్ బీజిఎం ఏదైతే ఉందో, సో బీజిఎం అద్భుతంగా ఇవ్వడం జరిగింది. సో తమన్ వల్ల కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయితే అవకాశం ఉంది. అలాగే పూర్తిగా ఏంటంటే మాఫియాకి సంబంధించి కాబట్టి పూర్తిగా గన్నులు కత్తులు మంచి యాక్షన్ డ్రామా అయితే కనిపిస్తుంది. సో బొమ్మ అనేది మనకు థియేటర్లోకి వచ్చిన రోజు బొమ్మ సీట్లు చినిగిపోతాయా రిటేక్, మరి బొమ్మ అనేది థియేటర్లోకి వచ్చిన రోజు సీట్లు చినిగిపోతాయా, స్క్రీన్లు చినిగిపోతాయా తెలియదు, కానీ బొమ్మ అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో చిన్న మైనస్లు చేశారు ప్రొడక్షన్ టీం. ఏంటంటే ట్రైలర్ని అనుకున్న టైంకి రిలీజ్ చేయలేదు, అలాగే ప్రమోషన్ అనేది సరిగ్గా చేయలేదు. నిన్న ఏదైతే ఈవెంట్ పెట్టారో ఈవెంట్ కూడా సరిగ్గా కాలేదు, చాలా మిస్టేక్స్ అయితే కావడం జరిగింది. మూవీ హైప్ ఓ రేంజ్లో ఉంది, బట్ ప్రొడక్షన్ వాల్యూ అంటే ఏదైతే మేనేజ్మెంట్ చేశారో సరిగ్గా ప్రమోషన్ చేయలేదో అదైతే డౌన్ కావడం జరిగింది. సో రేంజ్ అక్కడ ఒక రేంజ్ ఇక్కడ అయిపోయింది. బట్ పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అవేవి పనికిరావు. సినిమా థియేటర్లోకి వచ్చిన రోజు తెలుగు ప్రేక్షకులు అయితే బ్రహ్మరథం పట్టడం జరుగుతుంది. మన నార్త్ ఆడియన్స్కి నచ్చాలంటే, సినిమా మంచి కలెక్షన్స్ తీసుకురావాలంటే ఏంటంటే మొదటి రోజు నుంచే సినిమాకి మంచి పబ్లిక్ టాక్ రావాలి. పబ్లిక్ టాక్ వస్తే ఖచ్చితంగా నార్త్లో కూడా సినిమా అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేస్తుంది. సో బొమ్మ థియేటర్లోకి వచ్చిన రోజు తెలుగు ప్రేక్షకుల్ని, నార్త్ ఆడియన్స్ని, ఓవర్సీస్ ఆడియన్స్ని కానీ ఆకట్టుకుందా? సినిమా ఖచ్చితంగా మొదటి 4 రోజుల్లో గురువారం రిలీజ్ అవుతుంది. అలాగే ప్రీమియర్ షోలకి ఆంధ్రలో 1000 రూపీస్, తెలంగాణలో 800 రూపీస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా 200 కోట్ల వరకు వెళ్ళే పొటెన్షియల్ ఉంది. బట్ ఏదైతే ప్రమోషన్ ఉందో ప్రమోషన్లో తగ్గడం జరిగింది కాబట్టి ఆ ప్రమోషన్ ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్లో ఎఫెక్ట్ చూపిస్తుందని నాకైతే అనిపిస్తుంది. బట్ ట్రైలర్ అయితే అదిరిపోయింది కాబట్టి ట్రైలర్ కానీ నార్త్ ఆడియన్స్కి ఆకట్టుకోగలిగితే మొదటి రోజు షోకి వెళ్తారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వస్తే, మంచి మౌట్ టాక్ వస్తే సినిమా ఖచ్చితంగా మొదటి 4 రోజుల్లో 500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసే సత్తా అయితే పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకు ఉంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ స్వాగ్ అయితే పవన్ కళ్యాణ్ గారిలో కనిపిస్తుంది. నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించింది, ఇప్పుడు ట్రైలర్లో కూడా కనిపించింది. సో ఫైనల్గా చెప్పుకోవాలంటే ఒక్క ముక్కలో ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ అవబోతుంది. మరి సినిమా కూడా అదే విధంగా బ్లాక్ బస్టర్ అవ్వాలని చెప్పి కోరుకుందాం. అలాగే ట్రైలర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి.